సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఇక ఏటా డిఎస్సి, యూరప్ నుంచి రాగానే కోర్టుకు రండి, జగన్ విదేశీ పర్యటనకు షరతులతో సిబిఐ కోర్టు అనుమతి, వాయుసేన శక్తికి మరింత తేజస్, తల్లిదండ్రుల పోషణ బిడ్డల బాధ్యతే, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఈ నెల 28న మెగా కార్నివాల్ వాక్, పాకిస్తాన్తోనే భారత్ ఫైనల్, బంగ్లాపై పాక్ ఉత్కంఠ గెలుపు, శరీరంలో అదనపు కొవ్వులను తగ్గించే తమలపాకు. ఈరోజు వార్తలను చూద్దాం. ఇక ఏటా డిఎస్సి, ఇక ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని, ఏడాదికో నోటిఫికేషన్ ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఉద్యోగార్థులందరూ పరీక్షలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. మెగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన 15,941 మందికి గురువారం అమరావతిలో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు అధికారులు నియామక పత్రాలు అందించారు. సభలో చంద్రబాబు మాట్లాడుతూ, అసాధ్యమనుకున్న పనిని ఏడాదిలోగా పూర్తి చేసి నియామక పత్రాలు ఇప్పించిన ఘనత మంత్రి లోకేష్దే. ఉద్యోగం కోసం ఒక్క అభ్యర్థి కూడా ఎవ్వరికీ డబ్బులు ఇచ్చే అవసరం లేకుండా నియామక ప్రక్రియను లోకేష్, ఆయన బృందం పారదర్శకంగా చేపట్టారు. మంత్రుల దగ్గర నుంచి దీన్నే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వచ్చిన అవకాశాన్ని బాగా పనిచేసి నిరూపించుకున్నారు. బాబు ష్యూరిటీ, జాబు గ్యారంటీ నెరవేరింది. మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉద్యోగాలు భర్తీ చేశాం. 15 ఏళ్లలో 14 సార్లు డిఎస్సి నిర్వహించి 1,96,619 మందికి ఉద్యోగాలు ఇచ్చాం అన్నారు. యూరప్ నుంచి రాగానే కోర్టుకు రండి, జగన్ విదేశీ పర్యటనకు షరతులతో సిబిఐ కోర్టు అనుమతి. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ యూరప్ పర్యటనకు హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 1 నుంచి 30వ తేదీ మధ్య 15 రోజుల పాటు యూరప్ వెళ్లేందుకు పలు షరతులతో అనుమతి మంజూరు చేసింది. అదే సమయంలో పర్యటన ముగిసిన అనంతరం స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. జగన్ ఎన్నడూ కోర్టు షరతులను ఉల్లంఘించలేదని ఆయన తరపు న్యాయవాది పేర్కొనగా, సిబిఐ తరపున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీనితో విభేదించారు. జగన్ ఆర్థిక నేరాల్లో నిందితుడు, విదేశీ పర్యటనకు ఆయనను అనుమతించకూడదు. పైగా గతంలో విదేశీ పర్యటనలకు అనుమతించినప్పుడు 1-2 సందర్భాల్లో మినహా ఆయన కోర్టు ముందు హాజరు కాలేదు. విదేశాల నుంచి ఎప్పుడు వచ్చారో కూడా తెలియదు. అందువల్ల దీనికి సంబంధించి తగిన షరతులు విధించాలి అని కోర్టును కోరారు. దీంతో న్యాయస్థానం పలు షరతులతో జగన్ యూరప్ పర్యటనకు అనుమతించింది. ఆయన తన పర్యటన పూర్తి వివరాలను కోర్టుకు, సిబిఐకి ఇవ్వాలని ఆదేశించింది. అలాగే యూరప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నవంబర్ 14వ తేదీలోపు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై స్వదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారో స్పష్టం చేస్తూ కోర్టుకు మెమో సమర్పించాలని ఆదేశించింది. వాయుసేన శక్తికి మరింత తేజస్. మన వాయుసేన నుంచి MiG-21 యుద్ధ విమానాలకు వీడ్కోలు పలుకుతున్న వేళ దేశీయ యుద్ధ విమానాల కొనుగోళ్ల కోసం ఓ పెద్ద ఒప్పందం జరిగింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి వాయుసేన కోసం 97 తేజస్ MK-1A జెట్లను 62,370 కోట్ల రూపాయలతో కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం చేసుకుంది. 97 యుద్ధ విమానాల్లో సింగిల్ సీట్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు 68, 2 సీట్ల శిక్షణ విమానాలు 29 ఉన్నాయి. వీటితో అనుబంధ పరికరాలు కూడా భారత వాయుసేనకు అందించాల్సి ఉంటుంది. 2027-28 నుంచి ఈ తేలికపాటి యుద్ధ విమానాల సరఫరా ప్రారంభం కానుంది. తదనంతరం 6 ఏళ్లలో సరఫరా ప్రక్రియ పూర్తవుతుంది. గతంలో 2021లో 46,898 కోట్ల రూపాయలతో 83 తేజస్ MK-1A ఎయిర్ క్రాఫ్ట్ల కొనుగోలుకు ఇలాంటి ఒప్పందమే జరిగింది. తాజా ఒప్పందానికి ఈ ఏడాది ఆగస్టు 19న ప్రధాని ఆధ్వర్యంలో జరిగిన భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ అనుమతి ఇచ్చింది. గతంలోని ఒప్పందం కంటే ఈ ఒప్పందంలోని ఎయిర్ క్రాఫ్ట్లో 64% అధికంగా దేశీయ పరికరాలు, 67 అదనపు పరికరాలు ఉంటాయి. అలాగే ఉత్తమ్ యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్ ఆర్ఏ రాడార్, స్వయం రక్షా కవచ్ సూట్తో పాటు క్లిష్టమైన ఉపరితలాల్లో విమానాన్ని నియంత్రణలో ఉంచే యాక్యుయేటర్స్ కూడా ఉంటాయి. వాయుసేనలో
MiG-21 వంటి పాతతరం విమానాలను ఉపసంహరిస్తున్నందున వాటి స్థానంలో అధునాతన సింగిల్ ఇంజిన్ తేజస్ వివరాలను ప్రవేశపెట్టనున్నారు. భారత వాయుసేన అవసరాలను ఈ దేశీయ విమానాలు తీర్చగలవని భావిస్తున్నారు. తల్లిదండ్రుల పోషణ బిడ్డల బాధ్యతే. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. వయోధికులైన తల్లిదండ్రుల బాధ్యతలను విస్మరించే కుమారుడు, కుమార్తెలకు కన్నవారి ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిడ్డల నిరాదరణకు గురయ్యే అమ్మానాన్నలకు 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లిదండ్రులు, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం అండగా నిలుస్తుందని తెలిపింది. ఈ చట్టం ప్రకారం సత్వర విచారణ జరిపి తల్లిదండ్రులకు వారి ఆస్తులను తిరిగి ఇప్పించే అధికారం ట్రైబ్యునళ్లకు ఉందని జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం తీర్పు వెలువరించింది. తమ ఆస్తిని సొంతం చేసుకున్న కుమారుడు పోషణను విస్మరించడమే కాకుండా ఇంట్లోకి కూడా రానివ్వకపోవడంతో మధ్యప్రదేశ్కు చెందిన తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ ఆస్తిని 80 ఏళ్ల తండ్రికి అప్పగించాలని న్యాయస్థానం కుమారుడిని ఆదేశించింది. తనయుడు కూడా వయోధికుడయ్యాడని ఆ ఆస్తిని ఖాళీ చేయాలనడం సరికాదంటూ అతనికి అనుకూలంగా బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు కొట్టేసింది. వివాదం కోర్టుకు చేరేనాటికి కుమారుడి వయసు 59 ఏళ్లేనన్న అంశాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ నెల 28న మెగా కార్నివల్ వాక్. విజయవాడ ఉత్సవంలో భాగంగా మెగా కార్నివల్ వాక్కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో 3000 మంది కళాకారులు 30 రకాల ప్రదర్శనలిస్తారు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ పర్యాటక శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ఉత్సవ్ ఘనంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 28న సాయంత్రం 1000 మంది డప్పు కళాకారుల విన్యాసాల ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాక దాదాపు ఖరారైంది. మరుగున పడుతున్న మన కళలకు జవసత్వాలు తీసుకురావడమే విజయవాడ ఉత్సవ్ ధ్యేయమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్, విజయవాడ ఉత్సవ్ నిర్వాహక సభ్యుడు పట్టాభిరామ్ తెలిపారు. పాకిస్తాన్తోనే భారత్ ఫైనల్. బంగ్లాపై పాక్ ఉత్కంఠ గెలుపు. ఆసియా కప్ చరిత్రలో మొట్టమొదటిసారిగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్కు రంగం సిద్ధం కానుంది. గురువారం సూపర్ 4లో బంగ్లాదేశ్తో జరిగిన లో స్కోరింగ్ థ్రిల్లర్లో పాక్ బౌలర్లు విశేషంగా రాణించారు. దీంతో 11 రన్స్ తేడాతో నెగ్గిన దాయాది ఈ నెల 28న భారత్తో టైటిల్ ఫైట్లో తలపడనుంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన పాక్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 135 పరుగులు చేసింది. మహ్మద్ హారిస్, మహ్మద్ నవాజ్, షహీన్ అఫ్రిది రాణించారు. టస్కిన్కు 3, రిషాద్, మెహదీ హసన్లకు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత స్వల్ప ఛేదనలో బంగ్లా బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్లకు 124 పరుగులే చేసి ఓడింది. షమీం ఒంటరి పోరాటం చేశారు. పవర్ ప్లేలోనే 3 వికెట్ల నష్టానికి 36 పరుగుల స్కోరుతో జట్టు ఓటమి దిశగా పయనించింది. అలాగే వరుస విరామాల్లో పాక్ బౌలర్లు వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచారు. దీంతో స్వల్ప లక్ష్యమే అయినా బంగ్లా గట్టెక్కలేకపోయింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ షహీన్, రౌఫ్లకు 3 సయీంకు 2 వికెట్లు దక్కాయి. శరీరంలో అదనపు కొవ్వులను తగ్గించే తమలపాకు. విటమిన్ ఏ, సి, B1, B2 మరియు కాల్షియం, ఐరన్, అయోడిన్, ఫాస్ఫరస్, పొటాషియం, థైమిన్, నియాసిన్, రిబోఫ్లావిన్, కెరోటిన్ వంటి పోషకాలు తమలపాకులో పుష్కలంగా ఉంటాయి. తమలపాకులో యాంటీటాక్సిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫియోబెటిక్, యాంటీ క్యాన్సర్, యాంటీ అల్సర్ లక్షణాలు ఉన్నాయి. ఇది నోటి దుర్వాసన, ఇన్ఫెక్షన్, నోటి పుండు, నోటిలో ఉండే బ్యాక్టీరియాలను తగ్గిస్తుంది. తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. కిడ్నీలో రాళ్లను మరియు యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది. ఛాతీ నొప్పి, ఆస్తమా, శ్వాస సంబంధ సమస్యలను ఇది తగ్గిస్తుంది. తమలపాకు డిప్రెషన్, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. కడుపుబ్బరం, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. శరీరంలో ఉండే అదనపు కొవ్వులను తమలపాకు తగ్గిస్తుంది. తమలపాకు తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు ఒక తమలపాకు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నేడు, రేపు భారీ వర్షాలు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఈ రోజుకు వాయుగుండంగా బలపడి
రేపు ఉదయం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇంకొక ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. వీటి ప్రభావంతో గురువారం కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో అనేక చోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాహుల్ హాఫ్ సెంచరీ. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో ఆస్ట్రేలియా ఏ జట్టుతో రెండో అనధికార టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో భారత్ 2 వికెట్ల నష్టానికి 169 పరుగుల స్కోరు చేసింది. ఆసియా ఆర్చరీకి జ్యోతి సురేఖ. కాంపౌండ్ ఆర్చర్ జ్యోతి సురేఖ ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్కు ఎంపికైంది. గురువారం సోనేపట్లో జరిగిన సెలక్షన్ ట్రయల్స్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన సురేఖ 8వసారి ఈ టోర్నీ బెత్ను పట్టేసింది. భారత్ మహిళల గెలుపు. షఫాలి వర్మ, మమత అర్ధశతకాలతో మెరవడంతో వన్డే వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్లో భాగంగా గురువారం న్యూజిలాండ్పై భారత్ మహిళలు నెగ్గారు. తొలుత కివీస్ 9 వికెట్ల నష్టానికి 273 పరుగుల స్కోరు చేసింది. అనంతరం వర్షం వల్ల కుదించిన మ్యాచ్లో మనోళ్లు 39.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు స్కోరు చేసి గెలుపొందారు. వెస్టిండీస్తో సిరీస్కు భారత జట్టు. వెస్టిండీస్తో జరిగే 2 టెస్టుల సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టును గురువారం ప్రకటించారు. 15 మందితో కూడిన బృందానికి శుభ్మన్ గిల్ నేతృత్వం వహిస్తుండగా వైస్ కెప్టెన్గా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను నియమించారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.